హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గురుకుల ఎగ్జామ్స్ చాలా తొందరగా ఉన్నాయి. మీరందరూ కూడా ప్రాక్టీస్ పేపర్స్ లేదా ఫైనల్ రివిజన్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఉపయోగపడే విధంగా మొఘల్స్ డైనాసిటీలో మనకి ఈరోజు షాజహాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. Question number 1. The motive behind Shah Jahan's Balak campaign was to. ఓకే, బాలక్ క్యాంపెయిన్ ఇది సెంట్రల్ ఏషియాలో ఉందండి. సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాలో ఉంది కాబట్టి మరి షాజహాన్ ఈ ఏరియాని ఎందుకు ఆక్యుపై చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఈ ప్లేస్ సెంట్రల్ ఏషియా. సో ఇంకా ఈ ప్లేస్కి ఇటువైపున మరి ఈ ప్లేస్ ఎందుకు కావాలి షాజహాన్కి? సెక్యూర్ ఏ ఫ్రెండ్లీ రూల్ ఇన్ బాలక్ అండ్ బాదక్షాన్ విచ్ బార్డర్డ్ కాబుల్, కాంకర్ సమర్కండ్ అండ్ ఫర్గానా ద మొఘల్ homeland, fix the Mughal frontier on the scientific line the Amudarya, expand the Mughal empire beyond the subcontinent. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే షాజహాన్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ బాలక్ అండ్ బాదక్షాన్. బాలక్ అండ్ బాదక్షాన్ రెండింటితో ఆయన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కోరుకుంటున్నాడు. బికాస్ దిస్ ఏరియా ఈజ్ ఆల్వేస్ థ్రెట్. ఇండియాకు వచ్చినటువంటి ప్రతి రూలర్స్ ఇన్వాషన్ చేసిందంతా కూడా ఈ రూట్లోనే చేశారు. సో కాబట్టి నేను కనుక బాలక్ బాదక్షాన్ రూలర్తో కనుక మనం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినైతే వాళ్ళు మన మీద అటాక్ చేయరు, మనం వాళ్ళ మీద అటాక్ చేయం. ఎప్పుడైనా ఈ ప్లేస్లో అటాక్ జరిగితే మనం వెళ్ళి వాళ్ళకి సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో షాజహాన్ వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కోరుకున్నాడు. బట్ యాక్చువల్గా ఏం జరిగిందంటే 1646-47లో షాజహాన్ వాజ్ దెర్ వాజ్ ఎ మిలిటరీ ఎక్స్పెడిషన్ టు కాంకర్ బాలక్ అండ్ బాదక్షాన్. అంటే షాజహాన్ 1646-47లో బాలక్ బాదక్షాన్ మీద మిలిటరీ ఎక్స్పెడిషన్ చేద్దామని వెళ్ళాడు. ఎందుకంటే సెంట్రల్ ఏషియా వరకు ఎక్స్పాండ్ కావాలి నా ఎంపైర్ అని వెళ్ళారు. బట్ అప్పటి రూలర్ ఎవరంటే నాదర్ మహమ్మద్. సో నాదర్ మహమ్మద్ వాజ్ ద రూలర్. ఆ తర్వాత ఇద్దరు బోత్ ఆర్ అగ్రీడ్ టు కంక్లూడ్ ద వార్. ఔరంగజేబ్ ఎంటర్డ్ విత్ ఏ హ్యూజ్ ఆర్మీ అండ్ ఫైనల్లీ బాలక్ అండ్ బాదక్షాన్ రూలర్స్ వర్ కంక్లూడెడ్ ఏ ఒక సెటిల్మెంట్ జరిగింది. సో దాట్ సెటిల్మెంట్ ప్రొవైడెడ్ దిస్ నార్త్ వెస్ట్ వెరీ సెక్యూర్. అంటే షాజహాన్కి మరియు బాలక్ అండ్ బాదక్షాన్ వారికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఏం చేశారు, దీన్ని మేము స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. బాలక్ బాదక్షాన్ ఇంపార్టెంట్ రూట్ వాజ్ ప్లేస్ ఈజ్ కాందహార్. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంపార్టెంట్ సిటీ కాందహార్. సో ఈ కాందహార్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి ఈ కాందహార్, కాబుల్, సెంట్రల్ ఏషియా, బాలక్ బాదక్షాన్ ఏరియాస్ అన్నీ కూడా వారి ఆధీనంలోకి తెచ్చుకుందామని అనుకున్నారు. బట్ దే మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఫైనల్లీ షాజహాన్ ఏమనుకున్నా అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిపే బాగుంటుంది అనుకోవడం జరిగింది. నెక్స్ట్, who had led a deputation of Banaras Pandits before the Mughal emperor to seek the abolition of pilgrim tax of Banaras and Allahabad. Right, Banaras and Allahabad. బనారస్ మరియు అలహాబాద్ వెళ్ళేటటువంటి వారి మీద పిలిగ్రిమ్ ట్యాక్స్ అంటే తీర్థయాత్రల పన్ను తీసేయడానికి కృషి చేసినటువంటి పండిట్లకు నేతృత్వం వహించింది ఎవరు అంటే బనారస్ అంటే వారణాసి, అలహాబాద్ వెళ్తున్నటువంటి తీర్థయాత్రికులు ఎవరైతే ఉంటారో, పిలిగ్రిమేజ్ వెళ్తుంటారు కదా తీర్థయాత్ర, ఈ తీర్థయాత్రల యొక్క పన్నును తొలగించడానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? బనారస్ పండిట్ల రిప్రజెంటేటివ్ ఎవరు? రిప్రజెంటేటివ్ అంటే ఎలక్షన్ కాదు, ఒక నేత, ఒక పండిట్ ఎవరు అంటున్నారు. సో ఆయన కవీంద్రాచార్య. హీ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై షాజహాన్. కవీంద్రాచార్య హీ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై షాజహాన్ ఈయనని ఆదరించడం జరిగింది. అంతేకాకుండా జగన్నాథ్ పండిట్ ఆల్సో హీ వాజ్ అ కోర్ట్ పోయిట్ ఆఫ్ షాజహాన్. జగన్నాథ్ పండిట్ ఆల్సో కోర్ట్ పోయిట్ ఆఫ్
షాజహాన్ జగన్నాథ్ పండిట్ హీ రోట్ రాస్ గంగాధర. ఈయన ఏం రాశాడు? రాస్ గంగాధర. తెలుగులో రాస్తున్నాను, రాస్ గంగాధర. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కనుక దయచేసి క్షమించగలరు. తర్వాత గంగా లహరి, గంగా లహరి ఎవరు రాశారు? జగన్నాథ పండిట్. కానీ తీర్థయాత్రల పన్నును తీసివేయడానికి ఆయన కవీంద్రాచార్య పండిట్లకి, బెనారస్ పండిట్లకి నేతృత్వం వహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ వాజ్ ద రూట్ ఆఫ్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద షా ఆఫ్ ఇరాన్ అండ్ మొఘల్ రూలర్స్? అంటే ఇరాన్ ఉంది కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్న బాదక్షాన్, ఈ రూట్ ఉంది కదా. సో దీంట్లో షా ఆఫ్ ఇరాన్ మరి మొఘల్ ఎంపరర్స్కి ఎక్కడ దేని గురించి ఎక్కువ గొడవలు జరుగుతుండేవి అంటే, ఇక్కడ షా ఆఫ్ ఇరాన్ ఉన్నారు కదా, షా ఆఫ్ ఇరాన్ రూలర్స్ వేర్ కాల్డ్ యాజ్ సఫావిద్. వాళ్ళు ఏమంటారంటే సఫావిద్ రూలర్స్, దే రూల్డ్ ఇరాన్. సో కాందహార్ వాళ్ళు ఏమన్నారు? కాందహార్ మాది అన్నారు. సఫావిద్స్ వేర్ క్లెయిమ్డ్ కాందహార్ క్లెయిమ్డ్ బై బోత్, దే ఆల్సో క్లెయిమ్డ్. అండ్ మొఘల్ కూడా ఏమన్నారు? లేదు కాందహార్ మాది. ఇప్పుడే చైనీస్ వారు అరుణాచల్ ప్రదేశ్ మాది అని అంటున్నారు, లడాక్ మాది అంటున్నారు, గల్వాన్ వ్యాలీ మాది అంటున్నారు. అలాగా ఇంత మోడర్న్ పీరియడ్లోనే అట్లా జరిగితే మరి అప్పట్లో అంత సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు, కరెక్ట్గా మార్కేషన్ లేదు, సైంటిఫిక్ లైన్ అంటూ ఏం లేదు. సో అప్పుడు బోత్ మెంబర్స్ వేర్ క్లెయిమ్డ్ ద కాందహార్. ఓకే, సో ఫైనల్గా ఏం జరిగిందంటే మరి సార్ ఇది కాందహార్ ఎందుకు అంటే, కాందహార్ ఈజ్ సెంటిమెంటల్, ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ పాయింట్. కాందహార్ చాలా ఇంపార్టెంట్, మనకి బాంబే లాగా చాలా ఇంపార్టెంట్ సిటీయో మన ఇండియాలో కాందహార్ అనేది కూడా అలాంటిదే. బికాస్ ఇట్ వాజ్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ సెంటిమెంటల్ ఫర్ ప్రెస్టీజియస్ గ్రౌండ్. అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది ఇట్ ఈస్ ఎ వెరీ ఫెర్టైల్ ప్రావిన్స్. కాందహార్ చాలా ఫెర్టైల్ ప్రావిన్స్లో ఉంది, పంటలు బాగా పండుతాయి. అండ్ ఇంపార్టెంట్ రూట్ టు మక్కాకు వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ రూట్ కాందహార్. కాబట్టి సఫావీద్ ఆఫ్ ఇరాన్ అండ్ మొఘల్స్ దే ఆర్ క్లెయిమింగ్ కాందహార్ దేర్ ఓన్. సో కాందహార్ మీద చాలా గొడవలు జరిగాయి. క్వశ్చన్ నెంబర్ 4, ద లాస్ ఆఫ్ కాందహార్ వాజ్ ఎ బిగ్ బ్లో టు ద మొఘల్ ఎంపైర్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్. ఫైనల్గా వాళ్ళు కాందహార్ అయితే కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే అసలు ఇన్ 1638 షాజహాన్ రికవర్డ్ కాందహార్ని షాజహాన్ ఆక్యుపై చేసుకున్నాడు, అనెక్స్ చేసుకున్నాడు. బట్ మళ్ళీ ఏం చేశారు? ఇన్ 1649 ఆఫ్టర్ 11 years దే లాస్ట్ కాందహార్ టు ఇరానియన్స్. సో ముందు కాందహార్ మన దగ్గరే ఉండే, కానీ తర్వాత షాజహాన్ పీరియడ్లోనే మళ్ళీ 1649లో కాందహార్ మళ్ళీ ఇరాన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మరి దీనివల్ల మొఘల్స్కి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాందహార్ యొక్క మెయిన్ ఏంటంటే స్ట్రాటజిక్ అండ్ స్ట్రాంగ్ హోల్డ్. అసలు అది స్ట్రాటజిక్ స్ట్రాంగ్ హోల్డ్, అది ఫినాన్స్ ఎకానమీని చాలా బూస్టప్ ఇస్తుంది, చాలా ఎకానమీ గ్రో అవుతుంది అక్కడ. సో కాబట్టి కాందహార్ లాస్ అవ్వడం అనేది స్ట్రాటజిక్గా చాలా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ అయితే డి. క్వశ్చన్ నెంబర్ 5, హూ వాజ్ ద పోయిట్ లారెట్ ఆఫ్ షాజహాన్ రెయిన్? షాజహాన్ పీరియడ్లో పోయిట్ లారెట్ ఎవరు అంటే, పోయిట్ లారెట్ అంటే ఏంటంటే ఏ ఫేమస్ పోయిట్ అనమాట. సో ఆయన కలీం వాజ్ వెరీ ఫేమస్ అండ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ పోయిట్ లారెట్, కింగ్ ఆఫ్ పోయిట్ అంటారు. ఈయన ఏమంటారంటే కింగ్ ఆఫ్ పోయిట్. కలీం వాజ్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ పోయిట్. పెన్ నేమ్ కూడా కింగ్ ఆఫ్ పోయిటే. దాన్ని ఏమంటే కాషానీ టైటిల్. కలీం నోన్ యాజ్ కాషానీ ఈజ్ హిస్ పెన్ నేమ్. కాషానీ అంటే ఏంటి? కింగ్ ఆఫ్ పోయిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ద యాక్చువల్ నేమ్ ఆఫ్ ముంతాజ్ మహల్ వాజ్. మరి యాక్చువల్ నేమ్ ఆఫ్ ముంతాజ్ మహల్ ఏంటి? ఆప్షన్స్ బట్టి మనం చూద్దాం. ఓకే, ముంతాజ్ మహల్. అసలు ముంతాజ్ మహల్ అంటే ఎవరు? ముంతాజ్ మహల్ ఎవరంటే అర్జుమన్ బాను బేగం. షాజహాన్ భార్య అర్జుమన్ బాను బేగంని ముంతాజ్
అని అంటారు. సార్ మరి లాడ్లీ బేగం ఎవరు? లాడ్లీ బేగం డాటర్ ఆఫ్ నూర్జహాన్, నూర్జహాన్ యొక్క కూతురు, నూర్జహాన్కి కూతురు లాడ్లీ బేగం. ఓకే, తర్వాత మరి మెహరున్నిసా, మెహరున్నిసా ఈజ్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ నూర్జహాన్. నూర్జహాన్ యొక్క అసలు పేరేంటి? మెహరున్నిసా. సార్ మరి రోషనారా ఎవరు? రోషనారా థర్డ్ డాటర్ ఆఫ్ షాజహాన్, షాజహాన్ యొక్క మూడవ కూతురే రోషనారా. షీ వాజ్ ఎ పోయిట్. ఈమె రోషనారా కవయిత్రి కూడా. ఓకే, సో లాడ్లీ బేగం అంటే నూర్జహాన్ డాటర్, నూర్జహాన్ యొక్క కూతురు. ఓకే, మరి మెహరున్నిసా అంటే నూర్జహాన్ పేరు. రోషనారా ఎవరు? థర్డ్ డాటర్ ఆఫ్ షాజహాన్, ఆమె పోయిట్ కూడా. నెక్స్ట్, ద కండిషన్ ఆఫ్ హిందూ అండ్ ఇరానియన్ ఆర్కిటెక్చర్ కెన్ బి సీన్ ఇన్, మరి కోఆర్డినేషన్ ఆఫ్ హిందూ అండ్ ఇరానియన్ అంటే హిందూ ఇరానియన్ మిక్చర్, హిందూ ఇరానియన్ యొక్క సింథసిస్ ఎక్కడ చూడొచ్చు, దేని మీద చూడొచ్చు? తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, పంచ్మహల్, టోంబ్ ఆఫ్ షేర్షా. మనకి టోంబ్ ఆఫ్ షేర్షా ఎక్కడుంది? ససారాం. టోంబ్ ఆఫ్ షేర్షా ససారాం. ఎక్కడ ససారాం ఏడుంది? బీహార్. ససారాం ఎక్కడుంది బాబు? బీహార్లో ఉంది. ఓకే, తాజ్మహల్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ హిందూ అండ్ ఇరానియన్. గుర్తుపెట్టుకోండి, తాజ్మహల్ అనేటటువంటిది హిందూ ఆర్కిటెక్చర్ అండ్ ఇరానియన్ ఆర్కిటెక్చర్ యొక్క సింథసిస్. ఓకే, సో తాజ్మహల్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమంగ్ ద మొఘల్ ఎంపరర్ కన్స్ట్రక్టెడ్ జామా మాస్క్ ఢిల్లీ? ఢిల్లీలో ఉన్నటువంటి జామా మాస్క్ కట్టింది ఎవరు అంటే షాజహాన్. జామా మసీద్ నిర్మాత షాజహాన్. ఫాతేపూర్ సిక్రీ అక్బర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9. హూ అమంగ్ ద ఫాలోయింగ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఎంపైర్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ? మరి ఆగ్రా నుంచి ఢిల్లీకి, ఆగ్రా టు ఢిల్లీ క్యాపిటల్ సిటీని ఎవరు షిఫ్ట్ చేశారు? అది కూడా షాజహాన్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ. తర్వాత తను 1639 ఆ పీరియడ్లో ఆయన రెడ్ ఫోర్ట్ కట్టడం జరిగింది. 1639 అండ్ 48-49 టైంలో రెడ్ ఫోర్ట్ కట్టడం జరిగింది షిఫ్టింగ్ అయిన తర్వాత. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిజర్వ్స్ ద క్రెడిట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లాల్ కిలా? ఇంతకుముందు చెప్పుకున్నాం. లాల్ కిలా అంటే ఏంటి? రెడ్ ఫోర్ట్, రెడ్ శాండ్ స్టోన్ వాడారు దానికి. సో దీన్ని కట్టింది ఎవరంటే ఎర్రకోట నిర్మాత షాజహాన్. రైట్. సికిందర్ లోడి ఆగ్రా. సికిందర్ లోడి ఏం కట్టారు? ఆగ్రా. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11. ఉపనిషత్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్? ఉపనిషత్తులు ఎవరి కాలంలో ట్రాన్స్లేట్ కాబడ్డాయి పర్షియాలోకి? మన సాంస్క్రిట్లో ఉండే కదా. సో ఉపనిషత్స్ ట్రాన్స్లేటెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ షాజహాన్ బై దారా షికో. దారా లేదా దారా షికో అంటారు. దారా షికోహ్ చాలా ఇంపార్టెంట్. షాజహాన్కి అత్యంత ఇష్టమైనటువంటి కుమారుడు దారా షికో. ఎల్డెస్ట్ సన్, పెద్దోడు వీడే. ఎల్డెస్ట్ సన్ దారా షికో. ఈ దారా షికో ఈ ఉపనిషత్తులను ట్రాన్స్లేషన్ చేశారు పర్షియాలోకి. క్వశ్చన్ నెంబర్ 12. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ షా బులంద్ ఇక్బాల్ బై షాజహాన్? షా బులంద్ ఇక్బాల్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు చూద్దాం. రైట్. షా ఏమన్నారు ఇంతకుముందు? షా బులంద్ ఇక్బాల్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ దారా షికో. అండ్ షాజహాన్ డిక్లేర్డ్ యాజ్ ఈజ్ సక్సెసర్. దారా షికో ఏం చేశారంటే గుజరాత్కి గవర్నర్గా పనిచేశారు. దారా షికో వర్క్డ్ యాజ్ గుజరాత్ గవర్నర్. అండ్
షాజహాన్ కూడా ఏం చెప్పారు, నా తర్వాత రాజు అయ్యేది నా పెద్ద కొడుకు దారా షికోన్ అని డిక్లేర్ చేశాడు. సో షాజహాన్ డిక్లేర్డ్ యాజ్ హీజ్ సక్సెసర్, నా తర్వాత రాజ్యానికి రాజుగా వచ్చేవాడు దారా షికో అని ప్రకటించాడు. సో అది మనోనికి ఔరంగజేబుకు మండింది. వీళ్ళందరినీ వేసేసి వాడు ఫసక్ చేసేసి వీడు రాజయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 13. ఉపనిషత్స్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ బై దారా షికో అండర్ ద టైటిల్ ఆఫ్, ఇంతకుముందే చెప్పాను ఉపనిషత్తులు పర్షియాలోకి ట్రాన్స్లేట్ అయ్యాయి దారా షికో అని చెప్పుకున్నాం. మరి అది ఏ యొక్క నేమ్తో అయ్యాయి అంటున్నారు. సో ఫిహ్రిస్ట్ అంటే ఫిహ్రిస్ట్ ఇట్ వాజ్ బై ఇబన్ ఫరజ్ మహమ్మద్. ఈయన రాసింది ఇబన్ ఫరజ్ మహమ్మద్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఎం అని రాశాను. ఇబన్ ఫరజ్ మహమ్మద్ ఇషాక్ అంటే రాయను, ఇబన్ ఫరాజ్ మహమ్మద్ ఇషాక్ ఓకే, సారీ అండి, ఇషాక్. నెక్స్ట్ కితాబుల్ బయాన్ ఎవరు రాశారో ఐడియా లేదండి, కితాబుల్ బయాన్. తర్వాత మజ్మా ఉల్ బహ్రైన్ ఆల్సో రిటన్ బై దారా షికో. మజ్మా ఉల్ బహ్రైన్ ఆల్సో రిటన్ బై దారా షికో. It is about the Islam and Hinduism. Unity of Islam and Hinduism. ఇస్లాం అండ్ హిందూయిజం రెండు కలిస్తే బాగుంటుంది అనే వర్షన్ మీద అని రాయడం జరిగింది. దిస్ మజ్మా ఉల్ బహ్రైన్ ఆల్సో కాల్డ్ యాజ్ సముద్ర సంగం గ్రంథ, దీన్ని సముద్ర సంగం గ్రంథ అని కూడా అంటారు. సో మనకి ఆన్సర్ ఏంటంటే ఉపనిషత్తులు ఏ పేరున రాయబడ్డాయి అంటే మనకి సర్ ఐ అక్బర్ మీనింగ్ ఏంటంటే ద గ్రేట్ సీక్రెట్. ద మీనింగ్ ఏంటి, ద గ్రేట్ సీక్రెట్, దాని పేరు గ్రేట్ సీక్రెట్. నెక్స్ట్ సో ఇదైతే అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 14. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ సర్ ఐ అక్బర్? ఇంతకుముందు చెప్పుకున్నాం, సర్ ఐ అక్బర్ దారా షికో. ఏంటి అది? ఇస్లాం అండ్ హిందూయిజం యొక్క యూనిటీ గురించి చెప్తుంది, దాని పేరే సముద్ర సంగం గ్రంథ. క్వశ్చన్ నెంబర్ 15. ద ఫస్ట్ ముస్లిం టు స్టడీ హిందూ స్క్రిప్చర్ వాస్. ఇక్కడ కొంతమంది ఓకే, సో దిస్ వన్ Muslim to study Hindu scripture, right? Dara Shikoh was the first Muslim to study Hindu scripture. హిందూలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ అన్నీ కూడా ఆయన చదవడం జరిగింది. అండ్ ఇంతకుముందు నేర్చుకున్నాం 50 ఉపనిషత్స్ వేర్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు పర్షియా. క్వశ్చన్ నెంబర్ 16. Who among the following historians declared the regime of Shahjahan to be golden era? రైట్. అసలు మొఘలుల పరిపాలన అంటే అక్బర్ కాలాన్ని చాలామంది గోల్డెన్ పీరియడ్ అంటారు. అక్బర్కి కంటి మీద కొనుక్కు లేదండి. ఇక్కడ పక్కంతో లొల్లి, అక్కడ వాంతో లొల్లి, అటు ఇటు లొల్లి, ఎటేటో లొల్లి. వాడు అసలు మనస్ఫూర్తిగా కూడా బిర్యానీ తిని పడుకునో లేదు పాపం. సినిమాలు అలా చూపించారు మనకు, కానీ తను చాలా బిజీ, అసలు చాలా అష్టకష్టాలు అనుభవించిండు, మనకు బుక్లో లేదు. బట్ అసలు దానికి మనశ్శాంతే లేదు అక్బర్కి. గొప్ప రాజే, కానీ ఎవరి పీరియడ్ను గోల్డెన్ ఎరా ఆఫ్ మొఘల్ పీరియడ్ అంటారంటే షాజహాన్ అని ఎవరు చెప్పారు? ఏఎల్ శ్రీవాస్తవ. చాలామంది దీంతో వారు ఏకీభవించారు కూడా, చాలామంది వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. ఏఎల్ శ్రీవాస్తవ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 17. ద ఫేమస్ డైమండ్ కోహినూర్ వాజ్ ప్రెజెంటెడ్ టు షాజహాన్ బై. కోహినూర్ డైమండ్, ఒకసారి కోహినూర్ డైమండ్ చూస్తే ఇది కుతుబ్షాహీ టైంలో కొల్లూరులో దొరికింది. కుతుబ్షాహీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళింది, మొఘల్. ఓకే, ఔరంగజేబ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది? ఆఫ్ఘన్ రూలర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది? సిక్ రూలర్. ఓకే, సిక్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇది సో ఫస్ట్ కుతుబ్షాహీస్, మొఘల్స్, ఆఫ్ఘన్స్, సిక్స్, బ్రిటిష్. ఇది దాని యొక్క ప్రయాణం. చూద్దాం
కోహినూర్ డైమండ్ వాజ్ ప్రజెంటెడ్ టు షాజహాన్. మరి షాజహాన్కి ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వన్ జెమ్ మర్చెంట్ గిఫ్టెడ్ టు షాజహాన్ బై డైమండ్ మర్చెంట్ లేదా జెమ్ మర్చెంట్ మీర్ జుమ్లా అనేటటువంటి వ్యక్తి దీన్ని షాజహాన్కి బహుకరించాడు. దీన్ని బహుకరిస్తే తర్వాత ఏమైంది, 1739లో నాదిర్ షా వచ్చి ఎత్తుకుపోయాడు. 1739లో నాదిర్ షా అటాక్డ్ ఢిల్లీ అండ్ హీ వాజ్ డెస్ట్రాయిడ్ ఢిల్లీ, టుక్ అవే పికాక్ థ్రోన్ అండ్ కోహినూర్ డైమండ్. క్వశ్చన్ నెంబర్ 17 అయిపోయిందండి. 18 క్వశ్చన్ నెంబర్ 18. Which Mughal emperor abolished the Persian court custom of Sijda which was begun by Balban? మనం చెప్పుకున్నాం సిజ్దా ఇట్స్ ఎ పార్షియన్ సిస్టమ్. సిజ్దా, పైబోస్, నవరోజ్ అని చెప్పుకున్నాం. ఓకే, సిజ్దా అంటే సాష్టాంగ నమస్కారం. సిజ్దా అంటే మొత్తం సాష్టాంగ నమస్కారం చేయాలి. మరి సాష్టాంగ నమస్కారాన్ని మళ్ళీ ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఔరంగజేబ్. ఔరంగజేబ్ కొంచెం కురుడు అండి, అసలు ఎవరి మాట అయినాడు. బట్ వీడు కొంచెం డిఫరెంట్లే, సింపుల్ మ్యాన్, చాలా సింపుల్ పర్సన్, ఎక్కువగా హంగు ఆర్భాటాలకు వెళ్ళడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద గవర్నర్ ఆఫ్ డెక్కన్ ఫర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ షాజహాన్ రెయిన్? మరి షాజహాన్ టైంలో దక్కన్కి గవర్నర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? ఇంకెవరు? ఔరంగజేబ్. గుర్తుంది కదా, 1687లో 6 months గోల్కొండని అటాక్ చేసేదాకా వదిలిపెట్టలే. గోల్కొండ మొత్తం అబుల్ హసన్ తానిషాన్ని ఓడించేదాకా అసలు వదిలిపెట్టలే, ఇటే వచ్చి ఉన్నాడు. అంటే డెక్కన్కి ఆయన గవర్నర్గా పనిచేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 19. సో 19కి ఆన్సర్ ఔరంగజేబ్. క్వశ్చన్ నెంబర్ 20. ద షేడెడ్ ఏరియా ఆఫ్ ద మ్యాప్ షోస్ ద ఎంపైర్. ఇక్కడ ఒక షేడ్ ఏరియా ఇచ్చారంట, మరి ఇది ఏ ఎంపైర్ని చూపిస్తుంది అంటున్నారు. సో ఇది ఏ ఎంపైర్ అంటే కాబుల్, బలూచిస్తాన్. ఇది అప్పుడు బలూచిస్తాన్ లేదు. సో ఈ ఎంపైర్ ఇట్ ఈజ్ అబౌట్ షాజహాన్. కాబుల్ షాజహాన్ పీరియడ్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ సి, షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. లిస్ట్ ఇచ్చారు, మాన్యుమెంట్స్ ఇచ్చారు, పర్సన్స్ ఇచ్చారు. మాన్యుమెంట్స్ అండ్ పర్సన్స్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. మరి అలై దర్వాజా ఢిల్లీ, ఇంతకుముందు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజా. సో 1. బులంద్ దర్వాజా ఫాతేపూర్ సిక్రీ అంటే రావాల్సింది ఎవడు? అక్బర్. మోతీ మస్జిద్ ఆగ్రా అంటే మనకి షాజహాన్. మోతీ మస్జిద్ ఢిల్లీ ఔరంగజేబ్. మోతీ మస్జిద్ ఢిల్లీ ఔరంగజేబ్. సో మనకి ఆన్సర్ మరి 1 2 3 4 కరెక్టే అంటారా? ఒకసారి చెక్ చేస్తాను నేను. అలై దర్వాజా 1 2 3 ఎస్ 1 2 3 4 1 2 3 4 ఇదే కరెక్ట్ ఆన్సర్. సో దాదాపు 1 2 3 4 మనకి ఎగ్జామ్లో ఎక్కువ రావు కాబట్టి ఒకసారి 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. సో ఇదండి మనకి షాజహాన్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసిక్యూస్. ఓకే, మీ అందరికీ బాగా అర్థమైందని ఆశిస్తూ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి, చదవడం కొంచెం ఆపండి, ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువ చేయండి, అవే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. సో గురుకుల ఆస్పిరెంట్స్ అందరికీ మరొకసారి, మీకు కనుక క్లాసెస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ చేయండి, కొంచెం చేయాలని ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మీ లైక్, మీ కామెంట్స్ వల్లే నేను కొంచెం వీడియోలు చేయగలుగుతున్నాను. మీకు మంచిగా అనిపిస్తేనే థంబ్ ఇవ్వండి. ఓకే, చూస్తున్నారు చాలామంది బట్ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. చూసినప్పుడు ఒక లైట్గా ఒక లైక్ ఇసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. I wish you all the best to all the aspirants. Bye bye.